హాయ్ అండి. ఇవాళ మన వీడియోలో బ్రెడ్ హల్వా రెసిపీ చూసేద్దామా? మా వారు మా కోసం స్పెషల్‌గా చేసిన రెసిపీ అండి. మా ఇంట్లో అందరికీ చాలా ఇష్టం ఈ రెసిపీ అంటే. మా వారు చేస్తే అందరికీ చాలా ఇష్టం. అందుకే మా వారు స్పెషల్‌గా చేశారు. ముందుగా బ్రెడ్‌ని తీసుకొని ఎడ్జెస్‌ని కట్ చేసుకొని ఉంచుకోవాలి. తర్వాత డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకొని మనం ముందుగా కట్ చేసుకున్న బ్రెడ్ స్లైసెస్‌ని ఇందులో వేసుకొని లైట్ బ్రౌన్ కలర్ గోల్డ్ బ్రౌన్ వచ్చే వరకు వేయించుకొని ఆయిల్‌ని స్క్వీజ్ చేసుకొని పక్కకు తీసుకోవాలి. తర్వాత పక్కన ఒక ప్యాన్ పెట్టుకొని ఒక 2 టేబుల్ స్పూన్స్ ఘీ వేసుకొని డ్రై ఫ్రూట్స్ని వేసుకోవాలండి. మాకైతే కిస్మిస్ ఇష్టం ఉండదు, అందుకనే మేము వేసుకోలేదు. మీకు ఇష్టమైతే వేసుకోవచ్చు. వేపుకొని పక్కకు తీసుకున్న తర్వాత ఒక కప్పు షుగర్ తీసుకొని అలాగే అదే కప్పుతో 2 కప్పుల వాటర్ తీసుకొని బాగా మరిగించుకోవాలి. షుగర్ మెల్ట్ అయ్యే వరకు మరిగించుకున్న తర్వాత మనం ముందుగా వేపుకొని పక్కకు తీసుకున్న బ్రెడ్ స్లైసెస్ని వేసుకొని బాగా మెత్తగా అయ్యే వరకు ఉడికించుకోవాలి. తర్వాత ఒక 3 టేబుల్ స్పూన్స్ ఘీ వేసుకోవాలండి. ఘీ ఎంత వేసుకుంటే టేస్ట్ అంత బాగుంటుంది. అలాగే కోవా వేసుకోవాలి. కోవా వేసుకుంటే బ్రెడ్ హల్వా టేస్ట్ అనేది ఎన్హాన్స్ అవుతుంది. మీకు ఇష్టం ఉంటే వేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేయండి. ఘీ ఎంత వేసుకుంటే అంత బాగుంటుంది. తర్వాత మనం ముందుగా వేవి పక్కన ఉంచుకున్న డ్రై ఫ్రూట్స్ వేసుకొని బాగా దగ్గరకు అయ్యే వరకు ఉడికించుకొని సర్వ్ చేసుకుంటే ఎమ్మి ఎమ్మి బ్రెడ్ హల్వా అయితే రెడీ అయిపోతుందండి. టేస్ట్ అయితే అసలు అదిరిపోతుంది. నోట్లో వేసుకుంటే కరిగిపోతుంది. ఒకసారి ట్రై చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.